ఈ యొక్క మూర్ఖపు ఆలోచనల ద్వారా అరచేతితోని సూర్యకాంతిని ఆపడం ఎంతైతే మూర్ఖత్వం అవుతుందో, మీ అరెస్టుల వల్ల, ఈ యొక్క జైలు పాలు చేసే విధానాల వల్ల, మీ లాఠీ చార్జీల వల్ల, మీ యొక్క దమన నీతి వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదరరు బెదరు అని చెప్పి నిరూపించి మొత్తం జాతీయ నాయకత్వం మీరు చూస్తూ ఉన్నారు. వారు జేపీ నడ్డా గారు స్వయంగా రాబోయి ఏ రకంగా మనం తెలిపినటువంటి నిరసనలో మన అధ్యక్షుని బంధించిన దానికి, అక్రమంగా అప్రజాస్వామికంగా వివరించిన దానికి జేపీ నడ్డా గారు సంఘీభావం తెలపడమే కాకుండా స్వయంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్వయంగా జైలుకు వెళ్లి బండి సంజయ్ గారితో పాటు మిగతా నాయకులు పరామర్శించారు. ఆ తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రి భగవత్ కూబా, రసాయనాల శాఖ మంత్రి వారు స్వయంగా వచ్చి వారు ఏ రకంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొని కరీంనగర్కి వెళ్ళి వారు ఏ రకంగా పరామర్శించడం జరిగిందో. నిన్నటికి నిన్న మన మాజీ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ రమణ్ సింగ్ సైతం కూడా వచ్చి ఏదైతే కరీంనగర్కి వెళ్ళి డాక్టర్ రమణ్ సింగ్ గారు బండి సంజయ్ కుటుంబ సభ్యులతో పాటు గాయాల పాలైనటువంటి అనేక మంది కార్యకర్తలు వారు పరామర్శించి పూర్తి భరోసా కల్పించారు. ఈరోజు మళ్ళీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం వచ్చారంటే మీకు అండగా ఉన్నానని చెప్పడానికి. అంతేకాదు మళ్ళీ ఎల్లుండి, రేపు కాకుండా ఎల్లుండి అస్సాం ముఖ్యమంత్రి మరి హేమంత్ బిస్వా శర్మ గారు మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు. వరంగల్లో ఉపాధ్యాయులు ఏదైతే ఉద్యోగులు, ఏదైతే ఇవాళ టీచర్లు ఉన్నారో, మేము తలపట్టిన ఉద్యమము ఇది ఆగేది కాదు, ఆగే ప్రసక్తి లేదు. ప్రభుత్వం దిగి వచ్చి 317 సవరణ చేసే వరకు, ఈ స్థానికంగా ఉండేటువంటి ఉద్యోగులకు వారికి న్యాయం జరిగే వరకు పోరాటానికి మన శ్రీకారం చుట్టడానికి కూడా అస్సాం ముఖ్యమంత్రి స్వయంగా రాబోతున్నాడు ఇవాళ. కాబట్టి ఇవాళ మన పోరాటం ఆగలేదు. బండి సంజయ్ గారు విడుదలైనంత మాత్రాన మన పోరాటం ఆగే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ రాజకీయ పోరాటం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు, యువతకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం. ఆ తర్వాత మళ్ళీ 11వ తేదీ నాడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన ఫడ్నవీస్ గారు మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు. ఈ గడ్డ మీద అడుగుపెట్టి పాలమూరు జిల్లాలో పూర్తి భరోసా కల్పించడానికి, ఈ రకంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని 10 ఉమ్మడి జిల్లాల్లో జాతీయ నాయకత్వం స్వయంగా వచ్చి ఈ తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించి ఏ రకంగా మేము అండగా ఉన్నాం. ఈ రోజు మీరు ఎదుర్కొంటే సమస్యలు ఏ రాజకీయ పార్టీ కూడా ఎదుర్కోలేకపోతా ఉన్నది. ఈ టిఆర్ఎస్ పార్టీ, అధికార పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే మేము ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యము, సత్తా, సాహసం ఉన్నటువంటి కార్యకర్తలతో కూడుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టే ఈ రకంగా నిర్బంధాలతో, అరెస్టుల ద్వారా మా ఉద్యమాన్ని ఆపలేదని చెప్పి మేము స్పష్టం చేయబోతున్నాం. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే స్వయంగా జేపీ నడ్డా గారు వస్తే, ఈ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఏ రకంగా దిగజాడు రాజకీయాలకు తెరదీసి, ఏ రకమైన భాష ప్రయోగించి మొత్తం సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే రీతిలో తెలంగాణ ప్రజలు కూడా ఈ రోజు అవమానపడే రీతిలో ఏ రకంగా వారు జాతీయ అధ్యక్షుల పైన కానివ్వండి, లేదా ప్రధానమంత్రి గారి పైన కానీ వారు మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంజాబ్ పర్యటనలో అక్కడ భద్రతా సిబ్బంది పూర్తిగా వైఫల్యం చెందితే అక్కడ ప్రభుత్వం పూర్తిగా ప్రధానమంత్రి యొక్క ప్రాణాలతో చెలగాడమే విధంగా ఆ రకంగా రైతుల ముసుగులో ధర్నాలు చేసి అడ్డంకి కల్పించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నదో, రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక ఆ రకంగా 45,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు పంజాబ్ కోసం ప్రధానమంత్రి వెళితే ఏ రకంగా అక్కడ భద్రత వైఫల్యం వల్ల, ఆ ప్రభుత్వం వైఫల్యం వల్ల నరేంద్ర మోడీ గారు మనస్తాపం చెంది తిరిగి వస్తే ఈ కేటీఆర్ గారు మాట్లాడతారు. ఏ స్థాయి దేశానికి ప్రధానమంత్రి కోట్లాది ప్రజలు ఆదరించే వ్యక్తిని పట్టుకొని ఏదో చౌకబారు రాజకీయాలని, ఈ రకంగా దిగజారు రాజకీయాలు. నిజంగా ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో భద్రత కల్పించేది, వారికి రక్షణ కల్పించేది కేంద్ర ప్రభుత్వం విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. కానీ మేము కోరుతా ఉన్నాం ఇవాళ మన ముఖ్యమంత్రి కూడా భద్రత ఆ విధంగానే కేంద్రం కల్పిస్తుంది, కల్పించాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ సంస్కారం. మీరు రాజకీయాల్లో మీరు ఏ రకమైన రాజకీయాల్లో ఇవాళ కుసంస్కారం అది కాదు. ఆ రకంగా ప్రధానమంత్రి ఏ రకంగా ప్రచారం కోసం
రైతులు తిరగబడ్డారని చెప్పి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. తెలంగాణ ప్రజలకు క్షేమపని చెప్పాలి. వాళ్ళ దేశమంతా కూడా ఇవాళ ఆందోళన చెందుతా ఉన్నది. నిజంగా పాకిస్తాన్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి పంజాబ్కి వెళ్తే ఏ రకంగా వారు తిరిగి వచ్చారో ఆ భగవంతుని కృప వల్ల. దాని వల్ల మీరు జరిగిన తప్పిదాలను మీరు ప్రశ్నించాల్సింది పోయి నరేంద్ర మోడీ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారంటే ఏ దిగజాడు రాజకీయాలకు ఈ టిఆర్ఎస్ నాయకులు మంత్రులు పాల్పడుతున్నారో ఒక్కసారి గమనించాల్సిన కోర్టు. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ఇవాళ ఉత్సాహంతో మీరు వచ్చారో రాబో రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా నడుం బిగించి ఈ యొక్క తెలంగాణ ప్రజలను ఈ యొక్క కుటుంబ పాలన నుంచి విముక్తి చేయడానికి, ఈ నియంత్రణ పాలన నుంచి విముక్తి చేయడానికి, ఈ అవినీతి పాలన నుంచి విముక్తి చేయడానికి, ఈ గడిల రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి అందరినీ కూడా కలుపుకొని ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, టీచర్లకు, నిరుద్యోగ యువతకు, రైతులకు సైతం కూడా న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించి ఈ ఉద్యమంలో కార్యకర్తలు చేస్తున్న త్యాగాలు వారందరూ కూడా అభినందిస్తూ ఖచ్చితంగా మన త్యాగాలు వృధా కాబోవు. రాబో రోజుల్లో కాషాయ జెండా ఎప్పుడు ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరిగినా రేపరేపలాడుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. డాక్టర్ లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. మనం అందరం కూడా కోవిడ్ రూల్స్ ను తప్పక పాటించాలి. అందరం మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. దయచేసి వీటిని అందరూ కూడా గుర్తించవలసిందిగా నేను మనవి చేస్తూ సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ 2:30కి బయలుదేరవలసింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రసంగించవలసిందిగా కోరుతూ మన యొక్క ఫ్లోర్ లీడర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ రాజా సింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम। सभा को प्रणाम एवं मध्य प्रदेश की पवित्र धरती से वहां के जो मुख्यमंत्री जी शिवराज सिंह चौहान जी, जो हमारे अध्यक्ष श्रीमान बंडी संजय जी को जो आशीर्वाद देने के लिए पधारे हैं, मैं उनको शत शत प्रणाम करता हूं। आज तेलंगाना में 7वां निजाम तो हमारे पूर्वजों ने देखा है और वो 7वें निजाम को झुकाने वाला भी एक गुजराती सरदार वल्लभ भाई पटेल जी थे और एक 8वें निजाम का रूप लेकर जो हमारे तेलंगाना राज्य के जो मुख्यमंत्री अपने आप को जो 8वां निजाम समझ रहे हैं, ये मैं मुख्यमंत्री को कहना चाहूंगा कि आज भारतीय जनता पार्टी का कोई कार्यकर्ता डरने वाला नहीं है। आज भारतीय जनता पार्टी के कार्यकर्ता कोई झुकने वाला नहीं है। हमारे अध्यक्ष जी बंडी संजय जी को तुमने जो इलीगल रूप से जो फेक केसेस डाल के जो तुमने सोचा कि अगर मैं अध्यक्ष को जेल पहुंचा दूंगा तो कार्यकर्ता डर जाएंगे, तो ये वो कार्यकर्ता डरने वाला नहीं है। और हमारे बंडी संजय जी पहली बार जेल यात्रा नहीं करे मित्रों, उन्होंने समाज के लिए, धर्म के लिए, देश के लिए जब वो कुछ नहीं थे तब से वो जेल यात्रा करते हैं और ये 9वां टाइम था हमारे बंडी संजय जी की जेल यात्रा का। हम समाज के लिए, हम धर्म के लिए जेल जाने को तैयार है। हम मुख्यमंत्री को कहना चाहते हैं, हमारी डिमांड क्या थी, जो तुमने जो टीचर्स के प्रति जो तुमने एक जीओ लेकर आया, जो तुमने गलत जीओ में जो गलत तरीके से जो इंप्लीमेंट किया, उसमें चेंजेस के लिए हमारी डिमांड थी, लेकिन तुमने भय के कारण कि भारतीय जनता पार्टी आज एक ताकत के रूप में उभर रही है। म्युनिसिपल इलेक्शन में हमने मुंह की खाई है, भारतीय जनता पार्टी के कई कॉर्पोरेटर जीत चुके हैं। एक दुब्बा का इलेक्शन आया, वहां पर उनको हार मिली
और एक हुजूराबाद का इलेक्शन आया, वहां तो उनको जमीन चाटने को मिला है। ये सब चीज देखकर उन्होंने सोचा कि आज भारतीय जनता पार्टी को हम नहीं दबाएंगे तो आने वाले समय में हमारे को दिक्कत होगी। तो मैं मुख्यमंत्री को कहना चाहूंगा कि आज जो तुम्हारा जुल्म था तेलंगाना में, वो जुल्म सारी जनता देख रही है, सारी की सारी जनता देख रही है। इसलिए तुमको अच्छे से समाधान, यानी एक कोर्ट को 10,000, एक कोर्ट को 20,000 तुमने जीएचएमसी इलेक्शन में दिया, लेकिन जनता ने तुम्हारे पैसे को ठुकराया और भारतीय जनता पार्टी को आशीर्वाद दिया। उसी प्रकार से 2 विधानसभा के चुनाव आए, वो विधानसभा चुनाव में भी तुमने 50-50 हजार रुपए एक एक वोट को दिया। वो समय पर भी जनता ने तुम्हारे पैसे को ठुकराया और भारतीय जनता पार्टी को आशीर्वाद देकर एक विधायक पहले था, आज 3 विधायक है, यानी ट्रिपुलर। जो हमारे बंडी संजय जी का नारा था कि ट्रिपुलर, ये आर 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 तुम्हें विधानसभा में धूल चटाएगा, ये हमारे संजय जी का नारा था। और मैं मुख्यमंत्री को कहना चाहूंगा, जेल कोई हमारे लिए नई बात नहीं है। जब कांग्रेस की सरकार थी, वो समय पर भी तुमने कई कार्यकर्ताओं को, भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को फेक केसेस डाल के जेल को पहुंचाया। मेरे ऊपर 2 फेक मर्डर केस डाल के तुम लोगों ने जेल को पहुंचाया, लेकिन हम डरे नहीं, आगे बढ़ते गए। ये जो हमारे बंडी संजय जी है ना, एक नाम नहीं, एक शक्ति है। शक्ति को कोई नहीं रोक सकता। शक्ति को जितना रोकने का प्रयत्न करोगे, उतनी शक्ति आगे बढ़ेगी। ये मैं कहना चाहूंगा। साथ ही साथ कार्यकर्ताओं को ये मैं कहना चाहूंगा कि आने वाले समय में भारतीय जनता पार्टी की सरकार तेलंगाना में बन रही है, क्योंकि मुख्यमंत्री की एक आदत है कि वे बार बार सर्वे करवाता है। हर सर्वे में मुख्यमंत्री डाउन डाउन डाउन, हर सर्वे में। तो ये सर्वे में देखा कि मैं डाउन हो रहा हूं, तो जिस कारण डाउन हो रहा हूं, जिस व्यक्ति के कारण मैं डाउन हो रहा हूं, वो है भारतीय जनता पार्टी का अध्यक्ष बंडी संजय। चलो इनको हम जेल को पहुंचाएंगे। लेकिन मुख्यमंत्री, ये बात ध्यान रखना कि आज तेलंगाना की जनता का आशीर्वाद बंडी संजय जी के ऊपर है। तुमने सिर्फ 2 दिन के लिए बंडी संजय जी को जेल में डाला। आज देखो कि भारत का हर वो बड़ा नेता, भारत का हर वो मुख्यमंत्री, भारत का हर वो पूर्व मंत्री बंडी संजय जी को आशीर्वाद देने लेके पधारे हैं। मैं मुख्यमंत्री को कहना चाहूंगा कि हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। ये वो भारतीय जनता पार्टी की सरकार बनने वाली है तेलंगाना में। आप सब चाहते हैं ना? तो आप सबसे चाहूंगा कि भगवान से हमें प्रार्थना करना है कि बंडी संजय जी को इतनी ताकत दे, इतनी ताकत दे कि इनके सामने कोई भी दुश्मन आए वो चकनाचूर हो जाए। धन्यवाद। భారత్ మాతాకి దయచేసి అందరూ కోవిడ్ రూల్స్ పాటించాలి, అందరూ కూడా మాస్క్ ధరించాలి. ఇప్పుడు మన సమయం దృష్టిలో పెట్టుకొని ఆలోచించవలసిందిగా కోరుతూ, అనేక మంది పెద్దలు మాట్లాడవలసిన అవసరం ఉంది, కానీ సమయ భావం వల్ల అందరినీ మాట్లాడించలేకపోతున్నాం. ఇప్పుడు మన జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మొన్న మన పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని కేసీఆర్ అక్రమంగా అరెస్టు చేయించి, మరి కోర్టు జోక్యం వల్ల కోర్టు తీర్పుతో ఈరోజు విడుదలై బయటికి వచ్చినటువంటి సందర్భంగా వారిని ఆశీర్వదించడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని నింపడానికి వచ్చినటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, మరి సభాధ్యక్షులు బండి సంజయ్ గారికి, తరుణ్ చుగ్ గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి, రాజా సింగ్ గారికి, ఈటల రాజేందర్ గారికి, జితేందర్ రెడ్డి గారికి, మోహన్ రావు గారికి, ఇంద్రసేనారెడ్డి రెడ్డి గారికి, వివేక్ గారికి, ప్రేమేందర్ రెడ్డి గారికి, వేదిక పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సంఘటన మనకు అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏదైతే కొన్ని రోజుల కిందట అన్నాడో, వరి ధాన్యం కొనుగోలు విషయంలో
బీజేపీ కార్యకర్తలు గ్రామాలకు వస్తే తరిమి కొట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి అయితే మాట్లాడి బీజేపీ కార్యకర్తల గురించి తను ఒక అబద్ధాలు ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వరి ధాన్యం విషయంలో తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క కేసీఆర్ కు రైతులని మోసం చేసినటువంటి తీరుకు స్పష్టమైనటువంటి వైఖరి, రైతులకు ఏ విధంగా అండగా నిలిచిందో స్వయంగా పార్లమెంటులో పీయూష్ గోయల్ గారు తెలిపిన తీరుకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి ముఖ్యమంత్రి 317 జీవో తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పక్కదారి పట్టించాలని చూసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉద్యమం ప్రారంభమైందే స్థానికులకు ఉద్యోగాలు లేవని, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని, అదే పద్ధతిని మళ్ళీ ఈరోజు తెలంగాణలో అన్ని జిల్లాలలో ఒక సెంటిమెంట్ లేపి గొడవలకు కారణమైతూ మరి 317 జీవోని తీసుకొచ్చి ఉద్యోగులను ఉపాధ్యాయులను ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఆందోళనకు ఆవేదనకు గురి చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున మన అధ్యక్షుడు బండి సంజయ్ గారు అయ్యా 317 జీవోని వెంబడే మరి ఈరోజు దానిలో సవరణలు చేయి, ఉద్యోగులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని మార్చుకో, వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైనది కాదని మరి ఈరోజు కరీంనగర్ లో ఆనాడు దీక్ష చేపడితే స్వయంగా మనం అందరం చూసిన ఆ దీక్షకు కోవిడ్ నిబంధనలని అడ్డు పెట్టి ఆపే ప్రయత్నం చేసిండు. కోవిడ్ నిబంధనలు టిఆర్ఎస్ పార్టీకి వర్తించవు, టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు వర్తించవు, వాళ్ళ నాయకుల ర్యాలీలకు వర్తించవు, వాళ్ళ నాయకుల ఇనాగరేషన్లకు వర్తించవు. ఈరోజు రైతు సంబరాల పేరు మీద గ్రామాల రైతు సంబరాలు వేలాది మందిని పెట్టుకొని రైతు సంబరాలు చేస్తున్నారు. మీకు సిగ్గుందా ముఖ్యమంత్రి? మిమ్మల్ని ఎందుకు డీజీపీ అరెస్ట్ చేస్తలేరని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీ నాయకులను పోలీసు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు ఆ రైతు సంబరాలను మీరు కొనసాగిస్తా ఉన్నారు? ఈయనట రైతు బంద్ ఇచ్చిండట, ఆ రైతు బంద్ కోసం అంటే రైతు సంబరాలు చేసుకోవాలంట. వరి కొనలేదు కానీ రైతులు పండించిన పంటను అసమర్థుడు ముఖ్యమంత్రి ఈరోజు రైతు సంబరాలు జరుపుతాడంట. ఏ ముఖం పెట్టుకొని రైతు సంబరాలు చేస్తా ఉన్నాడు? రైతు ధాన్యం ఒక పక్క కొనమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా దాన్ని కొనకుండా రైతులను తిప్పలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రైతుల మీద మళ్ళీ ఒక నాటకం ఆడుకుంటూ యాసంగి పంట గురించి డ్రామా చేసి రైతుల పంటలు కొనకుండా అనేక ఇబ్బందులు పెట్టిన ఈయన ఈరోజు రైతు సంబరాలు జరుపుకోవాలని చెప్పి గ్రామాల పిలుపునిచ్చిండు. సిగ్గు లేకుండా మరి సంబరాల్లో పాల్గొంటున్నటువంటి మీ నాయకులకు ఆడ ఉన్నటువంటి పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి మరి కార్యక్రమాలు చేస్తుంటే నీకు మొహం ఎక్కడ పెట్టుకోవాలని తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని. మా అధ్యక్షుడినేమో తన స్వంత ఆఫీసులో కూర్చొని జాగరణ దీక్ష చేస్తే గేట్లు బలగొట్టి గ్యాస్ కట్టర్లు పెట్టి తలుపులు ఇరగొట్టి గేట్లు కట్ చేసి లోపలికి దూరి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తావు. ఈరేమో బాహాటంగా నువ్వు పిలుపులు ఇచ్చి రైతు సంబరాలు చేసుకోమని దీనికేమో కోవిడ్ నిబంధనలు వర్తించవు. కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రికి? ఈ యొక్క ద్వంద్వ నీతి ఈ రాష్ట్రంలో కొనసాగించడానికి సిగ్గు అనిపిస్తలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. 24 గంటలు రాజకీయం తప్ప తెలంగాణ ప్రజల ఆత్మ త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో ఆ కుర్చీ మీద కూర్చున్న నీవు ఆ కుర్చీని విడవకుండా ఏ విధంగా కుర్చీని వేరే వాళ్ళకు పోకుండా ఎట్లా అంటి పెట్టుకొని ఉండాలో 24 గంటలు ఆలోచించేటువంటి కేసీఆర్ కు భారతీయ జనతా పార్టీని చూస్తే ఈ రోజు బుగులు పుడతా ఉంది. భారతీయ జనతా పార్టీని చూసి బుగులు పుట్టి అక్రమంగా బండి సంజయ్ని అరెస్ట్ చేసిండు. బండి సంజయ్ని అక్రమంగా అరెస్టు చేసేది రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన నిరసనలు. మా జాతీయ పార్టీ పెద్ద ఎత్తున స్పందించి వెంబడే మా అధ్యక్షుడు నడ్డా గారు కానీ నేను మీకు అండగా ఉన్నా, మన అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేస్తే చూసుకుంటూ ఉండేది లేదు. తెలంగాణలో కార్యకర్తలారా ఎవరు కూడా ఏ మాత్రం కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని అవసరం లేదు. చలో ముందుకు నడవండి, పోరాటం చేయండి, మేమున్నాం మీ వెంబడేటువంటి ధైర్యాన్ని మన నడ్డా గారు ఇచ్చారు. మరి ఈరోజు అదే విధంగా రోజుకొక మన పెద్ద ఎత్తున
మన నిన్న రమణ్ సింగ్ గారు వచ్చిండు, ఇవాళ శివరాజ్ సింగ్ గారు వచ్చిండు, మళ్ళీ రేపు బిశ్వా గారు వస్తారు, మళ్ళీ ఫడ్నవీస్ గారు వస్తారు. ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలో కూడా కార్యకర్తలు ఎవ్వరు వెనక్కి తగ్గడానికి వెనక్కి సిద్ధంగా లేరు. భారతీయ జనతా పార్టీ రోజు కేసీఆర్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఇన్న సోషల్ మీడియా వాళ్ళ పైన కూడా కేసులు పెట్టిండ్రు. దాదాపు 300 మంది మనకు బీజేపీకి ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి భయపడించేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇట్లాంటి ఏవి చేసినా కూడా నిన్ను ఎదుర్కొని ఇంకా భారతీయ జనతా పార్టీ నిన్ను తరిమి తరిమి కొట్టడానికి మా కార్యకర్తలంతా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఏ కార్యకర్త కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా ఒక అడుగు కూడా వెనక్కి పోరు, 10 అడుగులు ముందలకే వేసి నిన్ను తరిమి తరిమి కొట్టేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మీ అన్యాయాన్ని, మీ మోసాలని, మీ యొక్క అబద్ధాలను చేసేటటువంటి హామీలను, ప్రజలను చేస్తున్న మోసాలని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి వచ్చేంత వరకు నిద్రపోము, నిన్ను వెంటాడతామని చెప్పి కూడా కేసీఆర్ ని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్తకు ఈ రోజు మనోధైర్యాన్ని నింపడమే కాదు, ప్రతి కార్యకర్త ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఆగడాలను ఎండగట్టే విధంగా సమైక్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని కేసీఆర్ ని సందర్భంగా హెచ్చరిస్తూ భారత్ మాతాకి. అరుణమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాసన్న గారి బాలయ్య ఎక్స్ జెడ్పీ చైర్మన్ మెదక్ డిస్ట్రిక్ట్స్ వారు మధ్యప్రదేశ్ సీఎం శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి సమక్షంలో, స్టేట్ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్జీ సమక్షంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కండువా కప్తారు. ముందుగా వారికి శాల్వాతో స్వాగతం పలకవలసిందిగా మధ్యప్రదేశ్ సీఎం శ్రీ శివరాజ్జీని కోరుతున్నాం. మెదక్ జిల్లా ఎక్స్ జెడ్పీ చైర్మన్, మెదక్ జిల్లా అధ్యక్షులు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మెదక్ జిల్లా అధ్యక్షులు ఉన్నారా ఇక్కడ? శ్రీనివాస్ అంటే దూరం. భారత్ మాతాకి. బీజేపీ విధానాలు నచ్చి వారి వాళ్ళ బీజేపీలో చేరుతున్నారు, వారికి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు మన యొక్క స్టేట్ ప్రభారి, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, డైనమిక్ లీడర్, పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్కి ఇన్ఛార్జిగా మరి ఉంటూ, తెలంగాణకు కూడా ఇన్ఛార్జిగా ఉంటూ, ఈ సంఘర్షణ కాలంలో మనందరికీ అండగా ఇక్కడే గత 4-5 రోజులుగా మకాం వేసిన శ్రీ తరుణ్ చుగ్జీని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. बैठ जाइए। मध्य प्रदेश के मुख्यमंत्री, हम सब के नेता, मेरे बड़े भाई शिवराज सिंह चौहान जी, तेलंगाना के प्रदेश अध्यक्ष और यहां के जन नेता, यहां के नौजवानों की आवाज बंडी संजय कुमार जी, पार्टी की राष्ट्रीय उपाध्यक्ष मेरी बड़ी बहन डी के अरुणा जी, पार्टी के बहुत वरिष्ठ नेता और इस आंदोलन के इंचार्ज के लक्ष्मण जी, पार्टी के वरिष्ठ नेता इंद्रसेन रेड्डी जी, हमारे विधायक राजा सिंह जी, बहुत वरिष्ठ विधायक इटला राजेंद्र जी, जितेंद्र रेड्डी जी, मोहन राव जी, विवेक जी, परमिंदर रेड्डी जी, श्रुति जी, यहां उपस्थित भारतीय जनता पार्टी के सभी मेरे मित्रों, भारतीय जनता पार्टी ने तेलंगाना के एम्प्लॉइज, टीचर्स, नौजवान, यहां के किसान, उनके लिए एक आंदोलन चला रखा है। और जब सरकार का एक तानाशाही फरमान आया और उस तानाशाही फरमान के कारण बहुत ज्यादा जो लोग नौकरी में थे उनके साथ अन्याय शुरू हुआ। उस अन्याय के खिलाफ भारतीय जनता पार्टी ने आवाज उठाई और तेलंगाना की केसीआर की जो तानाशाही सरकार है,
ये गूंगी बहरी सरकार है। उसने जगह जगह पर भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को गिरफ्तार करना शुरू किया। हद तो यहां तक आ गई, शिवराज जी मैं कल होके आया वहां पर, एक मेंबर ऑफ पार्लियामेंट का कार्यालय हो, मेंबर ऑफ पार्लियामेंट उस कार्यालय के अंदर उपवास में बैठा हो, कोविड के नियमों की पालना करते हुए बैठा हो, यहां की तानाशाह मुख्यमंत्री केसीआर की सरकार के पुलिस ऑफिसर संजय बंडी को वहां से निकालने के लिए, पार्लियामेंट के कार्यालय से निकालने के लिए गैस कटर का प्रयोग करते हैं। वीडियोज हैं, लोहे की रोड से दरवाजे तोड़े जाते हैं, आरी लगाकर दरवाजा काटा जाता है, ताले तोड़े जाते हैं, और इस कुकृत्य की जो वीडियो बन रही है, उसका जो बॉक्स है, इनके अंदर कैमरे लगे कार्यालय के, पुलिस उन साक्ष्यों को उठा के ले जाती है। क्या उस पार्लियामेंट्री कार्यालय में देश की सबसे बड़ी पंचायत का सदस्य, तेलंगाना की पार्टी का प्रेसिडेंट संजय बंडी अंदर बैठा है? कितना डर है इस सरकार को संजय बंडी से कि पुलिस बल लगाया जाता है, लोहे के कटर चलाए जाते हैं। यहां बहनें बैठी हैं जो आज वहां से करीमनगर से आई हैं, उनके साथ ऐसी घटनाएं होती जो मैं यहां बोल नहीं सकता। आज भी वहां 20 कार्यकर्ता बैडली इंजर्ड हैं, 4 युवा कार्यकर्ता जेल में हैं, एक बहन जेल में है। कसूर इतना है कि लोकतंत्र की आवाज वो उठा रहे थे, यहां के लोगों की आवाज उठा रहे थे, वो संसदीय कार्यालय में बैठे थे। केसीआर साहेब, तेरे इस दमन से भारतीय जनता पार्टी रुकने वाली नहीं है। तेरे इस दमन से, तेरे इस अत्याचार से संजय बंडी और भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता रुकेगा नहीं। तेरी इस तानाशाही सरकार को जाना होगा। मित्रों, कल वो जो सीन मैंने देखा, शिवराज जी, वो जलियांवाला बाग लग रहा था। जलियांवाला बाग बना दिया भाजपा के कार्यालय को। हाथ टूटे हुए कार्यकर्ताओं के घसीट के ले जाया जा रहा है। वीडियोज हैं, पुलिस का चीफ, वहां का कमिश्नर पुलिस ऑफिसर को कह रहा है काटो काटो, सीएम का फोन आ रहा है। खाकी उतारकर इस बहादुर पुलिस, तेलंगाना की पुलिस बहुत बहादुर है, नक्सलवाद से लड़ाई लड़ी है इस पुलिस ने, लेकिन कुछ ऑफिसर्स ने खाकी के ऊपर टीआरएस के झंडा, केसरी, उसका जो गुलाबी झंडा है ना, उसकी फ्रॉक डाल ली है। वो जनरल डायर से मैं कहना चाहता हूं, करीमनगर के कमिश्नर से, छोड़ेंगे नहीं। भाजपा के एक एक कार्यकर्ता पर चली लाठी का हिसाब लिया जाएगा। उनको लोकसभा में भी आना पड़ेगा और यहां पर न्यायालय में भी आकर बताना पड़ेगा कि जब वो कटर चला रहे थे तो किस डकैत को पकड़ने के लिए वो ताले तोड़ रहे थे। अंदर कौन था? कोई हुजबुल का टेररिस्ट था? कमांडो फोर्स का टेररिस्ट था? लिबरेशन ऑफ टाइगर्स तमिल इलम का कोई वहां लिट्टे का टेररिस्ट बैठा था? अरे मेंबर ऑफ पार्लियामेंट के साथ उसकी सुरक्षा नहीं है तो आम नागरिक की सुरक्षा क्या होगी? इसलिए मेरी आपसे विनती है और आपके माध्यम से जो कैमरे वाले हैं इनके माध्यम से मैं विनती करता हूं, कल 40 छोटे छोटे पत्रकार जो चैनल चलाते हैं उनको पकड़ लिया, उन पर पर्चे डाले जा रहे हैं, डराया जा रहा है, लोकतंत्र के हर स्तंभ को डराया जा रहा है। देखना है जोर कितना बाजुए कातिल में है। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है।
तुम जितना जोर लगाना चाहो लगा लो। भारतीय जनता पार्टी का आंदोलन तेलंगाना की जनता को न्याय दिलाने के लिए चलता है, चलता रहेगा। और जब तक इस तानाशाही सरकार को यहां से हटा नहीं देते, हम हटने वाले नहीं। तेरे में जितना जोर है लगा ले, जितना अत्याचार कर सकता है कर ले। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। मित्रों, टाइगर जिंदा भी है और टाइगर वापस भी आया है। टाइगर जिंदा भी है और टाइगर वापस भी आया है। ये टाइगर, ये भाजपा की विचारधारा है। ये टाइगर ये भी है, ये भी है, वो भी है, वो भी है, मैं भी हूं जिसके दिल में तमन्ना है तेलंगाना को बंगारू तेलंगाना बनाने की। जो भारतीय जनता पार्टी का कार्यकर्ता है, हर कार्यकर्ता टाइगर है और हर कार्यकर्ता बंडी संजय बनके, नरेंद्र मोदी बनकर, अमित शाह बनकर, जेपी नड्डा बनकर, शिवराज सिंह चौहान बनकर यहां के लोगों की आवाज उठाता रहेगा, रहेगा, रहेगा। इतना ही कहता हुआ बहुत बहुत धन्यवाद। ధన్యవాద్ తరుణ్ జీ. నిరంతరం దళితుల కోసం, రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం గొంతెత్తుతున్న బండి సంజయ్ గారి గొంతు నొక్కాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమంగా అన్యాయంగా నిర్బంధించి జైలుకు పంపినప్పటికీ న్యాయస్థానం యొక్క పోరాట ఫలితంగా ధర్మం గెలిచింది. జైలు నుంచి విడుదలైనాక మొదటిసారి రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన శ్రీ బండి సంజయ్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. भारत माता की भयपड़ते भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम। वंदे वंदे राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, శివరాజ్ సింగ్ చౌహాన్ గారి నాయకత్వం, జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటి నియంత విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో చేపడుతున్న కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మూర్ఖుడు వ్యవస్థ తిరుగు నిరసనగా చేపట్టే ఆందోళనకు ఒక భరోసా కల్పించడానికి, ఆశీర్వదించడానికి మధ్యప్రదేశ్ నుంచి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రులకే స్ఫూర్తి ప్రదాత మన అందరి ప్రియతమ నేత శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్, ఎప్పుడు సమస్య ఉన్న ప్రతి నిమిషము స్పందిస్తూ మనకు ఒక భరోసా కల్పిస్తూ అనేక సూచనలు సలహా ఇస్తూ మనకు ముందు నడుతున్నటువంటి మన రాష్ట్ర ప్రభారి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ జీ, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాక డికే అరుణక్క, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఈ 317 జీవో కానీ భారత్ 317 జీవోను సవరించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతున్న దాడులకు నిరసనగా అనేక కార్యక్రమాలను మొన్నటి నుంచి నిర్వహించడానికి, రాబోయే రోజుల్లో నిర్వహిస్తున్నటువంటి దానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మనందరి ప్రియతమ నేత డాక్టర్ కె లక్ష్మణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు, మన అందరి నాయకుడు, హిందూ హృదయ సామ్రాట్ శ్రీ డాక్టర్ రాజా సింగ్ గారు, మొన్ననే హుజాబాద్ గడిలను బద్దలు కొట్టి కేసీఆర్ గడిలను బద్దలు కొట్టి భారీ మెజార్టీతో గెలిచినటువంటి మా అన్న ఈటల రాజేంద్రన్న గారు,
మాజీ పార్లమెంట్ సభ్యులు, హుజరాబాద్ ఇన్ఛార్జ్, గతంలో దుబ్బాక ఇన్ఛార్జ్ ఉండి నెక్స్ట్ ఇన్ఛార్జ్ గా సిద్ధంగా ఉన్నటువంటి మా అన్న జితేంద్ర అన్న గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మా అన్న గరికపాటి మోహన్ రావు గారు, మా గురువర్యులు, మనందరి సీనియర్ నాయకులు, మనందరి స్ఫూర్తి ప్రదాత మాజీ అధ్యక్షులు శ్రీ నల్లు ఇంద్రసేన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వివేక్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేంద్ర రెడ్డి గారు, మరో ప్రధాన కార్యదర్శి సోదరి బంగారు శృతి గారు, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, నాయకులకు, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు రాజాబాయి చెప్పిండు ఇంతకుముందు కేసులు, జైలు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడతారని చెప్పి. కేసీఆర్ అనుకుంటున్నాం పాపం, అట్లా భయపడతారా అన్న? కేసులకు భయపడతారా? ఎంతమంది సిద్ధం వచ్చి చేతులు ఒక్కసారి కెమెరాలు దింపురండి ఒక్కసారి అటు. ఇది టీఆర్ఎస్ నో కాంగ్రెస్ నో ఎంతమంది జైలు పోతారంటే ఇలా కూర్చొని బయటికి వెళ్ళిపోతారు అక్కడ నుంచి. నా భారతీయ జనతా పార్టీ కార్యకర్త చేతులు ఎత్తురండి ఒకసారి గట్టిగా చేతులు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందుకే కేసీఆర్ చెప్తున్నా, కేసీఆర్ నువ్వు కేసులు అరెస్టులే నీ ఆయుధంగా మారిస్తే, కేసులు అరెస్టులే ఆయుధంగా మారిస్తే, అరే జైలు బందికానాలే భారతీయ జనతా పార్టీకి ఉద్యమ గడ్డగా, పోరాటగా గడ్డగా మారుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. భయపడే ప్రసక్తి లేదు. అరే కేసులు, అనేక కేసులు మా మీద ఉన్నాయి. ఇక్కడున్న రాజా సింగ్ మీద 100కు పైగా కేసులు ఉంటే ఇలా ప్రజలు గెలిపించిన నేతగా ఇలా రాజా సింగ్ ప్రజల మధ్య తిరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దొంగతనంలో, లంగతనంలో భారతీయ జనతా పార్టీ కబ్జాల కోసం జైలుకోరు. ఈ నమ్మిన సిద్ధాంతం కోసం, ధర్మం కోసం, దేశం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. బండి సంజయ్కి జైలు కొత్తగా అనుభవం కేసీఆర్ ఉన్నాడు. 9వసారి జైలుకు పోయిన కేసీఆర్, 9వసారి జైలుకు పోయినా అదే జైల్లో ఉన్నా, అదే బ్యారక్ లో ఉన్నా, మళ్ళా అదే జైలుకోవడానికి కూడా బండి సంజయ్ సిద్ధంగా ఉంటాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి. నువ్వు బరిదగించి బలిపెక్కి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఉసురు పోసుకుంటూ, ఉపాధ్యాయుల ఉసురు పోసుకుంటూ, ఇలా ఉద్యోగస్తుల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల ఉసురు పోసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నీ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. దేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక సభ్యత ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు ఉన్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. నీ పార్టీ గింత, నీ పార్టీ కార్యకర్తల గింత కేసీఆర్. రాష్ట్రంలో నువ్వు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం తప్పు చేస్తాం కేసీఆర్? మేము భారతీయ జనతా పార్టీ ఏం కాదు తప్పు చేసిన కేసీఆర్. ఇప్పటికీ మా బొడిగ శోభ దళిత మహిళ, మాజీ శాసనసభ్యురాలు, హైకోర్టు తప్పు పడ్డప్పుడు కూడా దళిత మహిళను చూడకుండా, మాజీ శాసన సభ్యులను చూడకుండా ఇలా తీసుకుపోయి బొడిగ శోభకను జైల్లో పెట్టిరన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 5గురు కార్యకర్తలు ఇంకా జైల్లో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని పోలీసుల వ్యవహార శైలి వల్ల ఇలా నా తమ్ముడు మధు కాలు విరిగిందన్న, మా అక్క పద్మక్క కాలు విరిగిందన్న, మా డాక్టర్ ప్రణీత్ రెడ్డి కాళ్ళు చేతులు 2 విరిగినాయన్న, నా తమ్ముడు కిరణ్ది చేయి విరిగిందన్న, నా తమ్ముడు కిరణ్ది. ఇలా నా ప్రసన్న తమ్ముంది చెంప మొత్తం వెళ్తే కన్ను పోయే ప్రమాదం ఏర్పడిందన్న నా తమ్ముంది. ఇట్లా ఎంతమంది అన్న, వేల మంది, వందలాది మంది కార్యకర్తలు ఇప్పటికీ లెక్కలేదన్న. ఎక్కడ ఎవరు రెస్ట్ తీసుకుంటారు ఇప్పటి లెక్కలేదన్న. ఎవరి కోసమన్నా చేసింది? మీకోసం చేస్తున్నాం, ఉపాధ్యాయుల కోసం చేస్తున్నాం, నిరుద్యోగ యువత కోసం చేస్తున్నాం, ఉద్యోగుల కోసం చేస్తున్నాం అన్న పోరాటం. అయినా గాయపడ్డ కార్యకర్తలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, జైలుకైన కార్యకర్తల నాయకులు కానీ ఎవరు భయపడతలేరు. నా కాళ్ళు మంచి కావాలి, నా చేతు మంచి కావాలి, వెంటనే యుద్ధ భూమిలో తిరగాలి. ఈ ధర్మ యుద్ధంలో కేసీఆర్ తాడో పేడో తెలుసుడే, కేసీఆర్ సంగతి ఏందో చూసుడని చెప్పి అలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాశాపు జెండా నెత్తుకొని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని
రాష్ట్ర ముఖ్యమంత్రి గడిలో ఉన్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో తాగి ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం పాపం చేసిన ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు 317 జీవో జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం శాస్త్రీయత లేకుండా నీ ఇష్టానుసారంగా ఫామ్ హౌస్ లో వండి అర్ధరాత్రి జీవో జారీ చేస్తే ఇలా ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అరే సొంత జిల్లాలో పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఆ ఉద్యోగి ఆ ఉపాధ్యాయి పరాయి వాడిగా బతికే పరిస్థితి వచ్చిందంటే దేనికోసం అన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం, దేనికోసం అన్నా ఇంతమంది అమరవీరులు బలిదానం అయిపోయారు. అరే ఉమ్మడి రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ప్రమోషన్ లేవు, బదిలీలు లేవు, మాకు కనీసము గుర్తింపు లేదని చెప్పి ఇదే సకల జన్మ చేసిరన్న సకల జనుల సమ్మె చేసినటువంటి నా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్ డౌన్ చేసి పిడికిలి బిగించి జై తెలంగాణని గర్జిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న ఆ ఉద్యోగుల యొక్క సకల జనుల సమ్మె వల్ల ముఖ్యమంత్రి అయిన మూర్ఖుడు అదే ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అరే స్పౌజ్ నాన్ స్పౌజ్ పేరుతో కొట్లాట పెడుతుంది మూర్ఖుడు, లోకల్ నాన్ లోకల్ పేరుతోని ఉపాధ్యాయులను ఉద్యోగులు ఇబ్బంది పెడుతుంది ఈ మూర్ఖుడు. కనీసం వీడియోస్కి అవకాశం లేదు, సీనియర్స్ జూనియర్స్ పేరు మీద కొట్లాట పెట్టిస్తుంది మూర్ఖుడు. వీడియోస్కి అవకాశం లేదు, దివ్యాంగులకు అవకాశం లేదు. ఈ మూర్ఖుని వ్యవహారాశాల వల్ల మొన్న మహబూబాబాద్ లో ఒక ఉద్యోగి హెడ్ మాస్టర్ చనిపోయి గుండె పొడుతోని నిన్నకు నిన్న ఇవాళ హుజూర్ నగర్ లో పోస్టింగ్ ఇస్తే ఇలా పెద్ద ఊరకు సంబంధించినటువంటి మురళి అనే ఉద్యోగి ఇలా గుండెపోటుతో చనిపోయినటువంటి దౌర్భాగ్యటువంటి సంఘటన నిజంగా తెలంగాణ సమాజాన్ని కలిసివేస్తున్నది. ఇంకా ఎంతమంది ఉసురు రోజుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంతమంది చనిపోతే ఈ మూర్ఖుని రాక్షసుని కళ్ళు కలబడతాయో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అందుకే భారతీయ జనతా పార్టీ ఉద్యోగులకు అప్పీల్ చేస్తున్నాం, మేము ఉపాధ్యాయ వర్గాలకు అప్పీల్ చేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఆదేశాలు ఇచ్చిండ్రు, రేపే జాయిన్ కావాలని చెప్పి. నేను సోదరులారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకోసం మేము వస్తున్నాం. అరే మా నాన్న ఉపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయుని కొడుకుగా ఈ రోజు స్పందిస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలరా బాధ అనిపిస్తున్నది. మీ బాధలు చూస్తుంటే, మీరందరూ బాధపడుతుంటే నా కన్న తండ్రి బాధపడ్డట్టే అనిపిస్తుంది. కాబట్టి నా రక్తం ఉడుతుంది, నా రక్తం మసులుతుంది. అందుకే ఈ మూర్ఖుని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులను ఉరికిచ్చి కొట్టిరు. ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తని ఈ ముఖ్యమంత్రిని ఉరికిచ్చి కొడుతున్నటువంటి వాళ్ళను ఇలా సంకలన చేసుకొని ఈ రోజు ఆ రోజు కష్టపడి సకల జనుల సమ్మె పెడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని వృద్ధితం చేసినటువంటి ఆ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను ఈ రోజు వాళ్ళను పక్క పెట్టుకొని ఉరికిస్తున్న తీరును ఒక్కసారి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ఎన్ని రోజులన్నా మీరు కాము కూర్చుంటారు? మీ జీవిత సమస్య అన్నా, మీ కుటుంబాల సమస్య అన్నా, తల్లిదండ్రులకు దూరమై ఇలా పిల్లలకు దూరమై సొంత ఊరుకు సొంత ఇంటికి దూరమై ఎక్కడో పోయి ఉద్యోగాలు చేసే కర్మ మీకు వచ్చిందన్న. భయపడకండి, మీకోసం ఉద్యమిస్తాం. డాక్టర్ లక్ష్మణ్ గారు ఇన్ఛార్జ్, మొన్న కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు నా యాత్రను దీక్షను ప్రారంభించడానికి వస్తే ఒక ఓబీసీ నాయకుడు, ఒక జాతీయ నాయకుడు, మాజీ శాసన సభ్యులను చూడకుండా ఇలా అర్ధరాత్రి తీసుకుపోయి ఉదయం 6 గంటల వరకు మా లక్ష్మణను చలిలో కూర్చోండి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరిగింది. మా చెల్లె బాధపడిన లక్ష్మణ్ గారి ఫేస్బుక్ లో చూసిన తర్వాత సోషల్ మీడియా చూసినాక నాకు ఫోన్ చేసిందన్న, లక్ష్మణ్ గారిని పంపించండి అన్న, లక్ష్మణ్ గారు చల్లె ఉన్నారన్న, లక్ష్మణ్ గారు చూస్తే బాధ అనిపిస్తుంది అన్న, వెంటనే విడిపించానంటే డీజీపీ ఫోన్ ఎత్తాడు, సిపి అసలే ఫోన్ ఎత్తాడు. ఇలా ముఖ్యమంత్రి కొమ్ము కాసే అధికారులు, ఈ ఇద్దరు అధికారులు. ఇలా పోలీసు వాళ్ళు ఏం చేసిరన్న, పోలీస్ కానిస్టేబుల్ పరిస్థితి ఏందన్న, కరీంనగర్ లో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ మహబూబ్ నగర్ పోవాలి, మహబూబ్ నగర్ లో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇలా ఆదిలాబాద్ జిల్లాకు పోయి పనిచేసే పరిస్థితి. భూపాల్పల్లిలో పనిచేసే ఉద్యోగస్తుడు ఉపాధ్యాయుడు ఎలా కరీంనగర్ జిల్లాకు పోవాలి. నల్గొండలో పనిచేసే ఉపాధ్యాయుడు ఉద్యోగుడు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ
ఇలా ఆదిలాబాద్ వైపు పని చేయాలన్నా ఎక్కడ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుండో ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుండో కనీసం ఒక ప్రణాళిక లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర. సీనియర్స్ లిస్టే లేదు. సీనియర్స్ లిస్ట్ మొత్తం తప్పుల దొరకనే అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇలా ఉద్యోగస్తులు దరఖాస్తు చేసుకున్నారు, నాకు అన్యాయం జరిగింది సార్. సీరియల్లో ఇప్పటికే దామోదర్ అనే ఉపాధ్యాయుడు సీరియల్ నెంబర్ 24 సార్ నది. నాకు కరీంనగర్ జిల్లాలో కావాలి సార్ పోస్టింగ్, నాకు కరీంనగర్లో జిల్లాలో జరగాలి సార్, సీరియల్ నెంబర్ 24 సార్ అని చెప్పి ఆ ఉద్యోగి కలెక్టర్ అని కలిస్తే కలెక్టర్ గారు గవర్నమెంట్కి పంపినాడు సీఓ నుంచి ఆదేశాలు డిఓ వింటలేడు. వాళ్ళు చేసిన పొరపాటుకు ఆ ఉద్యోగి వేరే జిల్లాకు పోయే ప్రమాదం ఏర్పడ్డది. అనేక సీనియర్ లిస్టు తప్పు దొరకలే, కనీసం డిఓ ఆఫీసులలో లిస్టే లేదు, సీనియర్స్ లిస్టే లేదు, జూనియర్స్ లిస్టే లేదు, వేకెన్సీస్ ఎన్నో లిస్టే లేదు. కనీసం ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా ఇలా ఉద్యోగులను ఉపాధ్యాయులను ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్టి పరిస్థితుల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఉద్యోగులారా, మీరు నమ్ముకున్న మీ నాయకులను కేసీఆర్ సంకనాకడానికి మాత్రమే మీ నాయకులు ఉన్నారు. ఆ నాయకుల భర్తం పట్టండి ఫస్ట్, ఆ నాయకుల భర్తం పట్టండి. ఇలా భారతీయ జనతా పార్టీ మీ కండగా ఉంటుంది, మీ కండగా ఉంటుంది. మీరు చేసే పోరాటం, మీరు పోరాటం చేసినా చేయకుండా మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉద్యమించడానికి సిద్ధం ఉన్నది. లాఠీ దెబ్బలు తిన్నాం, జైల్లోకి పోయినాం, మళ్ళా శాశ్వతంగా జైల్లో ఉండడానికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రండి, బయటికి రండి, బండి వెంటనే పిడికిలు బిగించండి. ఇలా ఈ ముఖ్యమంత్రి యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ చేపట్టే మహోద్యమంలో భాగస్వామండి. ఎట్టి పరిస్థితుల్లో 317 జీవోను రద్దు చేసే వరకు, సవరించే వరకు, 317 జీవోను సవరించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడు వేది. ఈ రోజు మన ప్రియతమ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు. ఎల్లుండి అస్సాం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. వరంగల్లో మీటింగ్, పాలమూరు జిల్లాలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొతున్నారు. అందుకే ఉద్యోగులారు, ఉపాధ్యాయులారా, మేము ఉద్యమం చేసినప్పుడు కూడా ఈ మూర్ఖుడు, ఈ ముఖ్యమంత్రి స్పందించకుంటే 2023లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది. మీ ప్రభుత్వం రాబోతున్నది. ఈ ఉత్తర్వులన్నీ రద్దు చేస్తాం. మళ్ళా మీ ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా మీ సొంత ఇంటికి, మీ సొంత ఊరికి బదిలీ చేసే బాధ్యతను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్కా తీసుకుంటది. 2 సంవత్సరాలు భరించండి. అయినప్పుడు కూడా కాకుంటే 2023లో మీ ప్రభుత్వం వస్తుంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడున్న నాయకులు ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళందరూ కూడా మీకోసం ఆలోచిస్తారు. కాబట్టి మిమ్మల్ని తిరిగి మీ ప్రాంతాలకు తీసుకొచ్చే గురుతర బాధ్యతను ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న విషయాన్ని ఒక్కసారి నమ్మాల్సిందిగా, రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ మహోద్యమంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ధర్మ కార్యంలో పోరాటం చేస్తున్న క్రమంలో నా పార్లమెంటు కార్యాలయం మీద ఏం చేస్తామన్నా తప్పు, ఏ పొరపాటు చేస్తామన్నా, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు బాధపడుతున్నా, ప్రజల చేత ఎన్నుకున్న పార్లమెంటు సభ్యునన్నా, 1,00,000 మెజార్టీతో ప్రజలు నన్ను, నా కరీంనగర్ ప్రజలు గెలిపించారన్నా, నా జాతీయ పార్టీ నన్ను రాష్ట్ర అధ్యక్షుని చేసిందన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖుని పాలనలో తెలంగాణ సమాజం ఇబ్బంది పడుతుంది కాబట్టి కొట్లాడమని చెప్పి, యుద్ధం చేయమని చెప్పి నా జాతీయ నాయకత్వం నాకు బాధ్యతలు పేపిందన్నా, నా పార్లమెంటు కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి నేను ప్రశాంతమైన వాతావరణంలో నేను నా కార్యకర్తలు ఉద్యమం చేస్తుంటే కేసీఆర్కి ఏం పుట్టిందన్నా, కేసీఆర్కి ఏం వచ్చిందన్నా, ఏం బాధ వచ్చింది కేసీఆర్ నీకు? నా కార్యాలయాన్ని గ్యాస్ వెల్డింగ్ తో కొడతావు, నా కార్యకర్తల మీద వాటర్ క్యాన్స్ పోయిస్తావు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు కేసీఆర్, నిన్ను ఎట్టి బస్సు వదిలిపెట్టాం, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నా కార్యకర్తలను జల్లవంతున్నావు, మా నాయకులను జల్లవంతున్నావు, నా కార్యకర్తలను కాళ్ళు చేతులు విరగొడుతున్నావు. నీకున్నది బిడ్డ, నీకు నీ కుటుంబం ఉంది కేసీఆర్, నిన్ను కూడా వదిలిపెట్టాం. నువ్వు వేయేది అవినీతి పేరుతో జైలు పోతున్నావు. తెలంగాణ సమాజం అంతా ఈ కేసీఆర్ జైల్లో తొక్కాలని చెప్పి తెలంగాణ సమాజం అంతా వస్తున్నది. కానీ నేను కానీ నా కార్యకర్తలు జైల్లో ఉంటే దేశమంతా, తెలంగాణ సమాజం అంతా యాగాలు చేస్తుంది కేసీఆర్.
పూజలు చేస్తుంది కేసీఆర్. రండి అమ్మవారు తల్లి తల్లి, ఇలా వెంటనే మా కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలు మా కోసం పోరాటం చేస్తారు, వాళ్ళని కాపాడండి, వాళ్ళని వెంటనే బయటికి తీసుకురని చెప్పి ఇలా దేవాదాలకు పూజలు చేస్తున్న సమాజం నా తెలంగాణ సమాజం. కానీ నిన్ను జైల్లో పంపాలి. నేను జైలుకు పోయిన రోజు ఈ తెలంగాణ సమాజం అంతా ఈ మూర్ఖుడిగా బయటికి రావద్దు, శాశ్వతంగా జైల్లోనే ఉండాలని చెప్పి పూజ చేయడానికి సిద్ధమైన కేసీఆర్ తెలంగాణ సమాజం. అందుకే ఇది ఒకవైపు నడుస్తుంటే టిఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏ ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా మన తమ్ముళ్ళు, మన కార్యకర్తలు వాస్తవ విషయాలను సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని మొన్నటి నుంచి అరెస్టులు ప్రారంభించారు. పొట్ట కూటి కోసం అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. వాస్తవ విషయాలను తెలంగాణ సమాజానికి చెప్పడానికి అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నది. ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి నిర్వహించేవాడిని ఆ నిరుద్యోగ యువకులందరూ కూడా నాన్ బెయిలబుల్ కేసుతోని 30 రూపాయించి ఇలా లోపలికి పంపించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. నేనే తడుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎవరినైతే అరెస్ట్ చేసినావో, ఎవరి మీద కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నావో వెంటనే వాళ్ళని బేషరతుగా విడుదల చేయి. వాళ్ళ మీద పెట్టిన కేసులు వెంటనే ఎత్తేయకుండా నీ సంగతి చూస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు అది పక్క పెట్టు. నిన్న ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో నీ శాసనసభ్యుడు, నీ పార్టీ శాసనసభ్యుని యొక్క కొడుకు ఒక కాల యమునిగా మారి ఇవాళ ఏ విధంగా కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడేండో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. నీ పార్టీ కార్యకర్త ఇంకోని భార్యను పక్కలకి రమ్మని చెప్పి ఇలా వీడియో పెడితే నీకు సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అక్కడ ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. 4 అమాయకులు ఇలా ఆత్మహత్య చేసుకుంటే కనీసం నువ్వు స్పందించకుంటే ఆ సంఘటన నువ్వు సమర్థిస్తున్నట్టే, ఆ సంఘటన సమర్థిస్తున్నట్టే, ఆ దుర్మార్గుని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టే, ఆ ఎమ్మెల్యేను నువ్వు కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు అని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు మైలేజ్ కోసం పనిచేస్తాం, నువ్వు మైలేజ్ కోసం మాత్రమే పనిచేస్తావు, పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే పనిచేస్తావు. కానీ 4 కుటుంబ సభ్యులు నా భార్యను ఇంకో దగ్గర పంప, నేను చచ్చిపోతే నా భార్య పిల్లల్ని ఎవరు కాపాడాలని చెప్పి ఇలా రామకృష్ణ అనేటువంటి అమాయకుడు ఇలా ఆత్మహత్య చేసుకుంటే, కుటుంబం సహా ఆత్మహత్య చేసుకుంటే ఇలా ఏం చేయాలో, ఏ విధంగా శిక్షించాలో ఒక్కసారి ఆలోచించండి. తీసుకుపోయి రిమాండ్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి. అదే వేరే వాడు తప్పు చేస్తే వాడిని రిమాండ్ చేయరు, ఇలా ఎన్కౌంటర్లు చేస్తారు, ఇంకో రంగా 30 రూపాయలు ఇస్తారు. చేయాల్సిందే. క్రిమినల్స్ లెక్కనే చూడాలి. పెద్దోడైనా చిన్నోడైనా క్రిమినల్స్ లెక్క చూడాల్సిందే. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి దానిలో కూడా ఫాలో అవుతాడు. చిన్నోనికి ఒక నీతి, పైసల్లోనికి వాళ్ళ పార్టీ నాయకుడు ఒక నీతి. వాళ్ళ రిమాండ్ చేసి అలా జైలు పంపే, జైలు పోతే ఏమవుతాడన్నా మళ్ళీ బయటికి వస్తాడు. బయటకి వచ్చి ఏం చేస్తాడన్నా, ఇది మొదటి సంఘటన కాదు. పోలీసు వాళ్ళ భార్య పిల్లలను కూడా రమ్మన్నాడు ఈ మూర్ఖుడు. అనేక మంది ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టిన ఈ మూర్ఖుడు. అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన అయ్య కానీ కఠినంగా వివరించుంటే ఇలా 2 పిల్లలు వీళ్ళకి భార్యాభర్తలు బలేవారు కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ప్రజల సమక్షంలో ఆ దుర్మార్గునికి శిక్ష పడే విధంగా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఎస్టీ మోర్చా అధ్యక్షుడు అక్కడ వేడు. మొన్నటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులను ఈ విషయంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు. రేపే మా అక్క డీకే అరుణక్క కూడా ఈ రోజు అక్కడ పోతుంది. వాళ్ళ రఘునందన్ రావు గారు హుజూర్ నగర్ పోయి నిన్న మరణించినటువంటి మురళి గారి కుటుంబాన్ని అలా పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఎక్కడ భయపడాల్సిన తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతున్నది, ఇతర రాష్ట్రాల్లో అదే జరుగుతున్నది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎలా పంజాబ్ పోతుంటే అక్కడ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రైతుల వేషంతో ఏ విధంగా మారు వేషంలో వచ్చి మన ప్రియతమ ప్రధాని మీద దాడి చేసే ప్రయత్నం చేసారో ఒక్కసారి ప్రపంచం అంతా సిగ్గుతో తలంచుకున్నది. ఇంత మంచి ప్రధానిని, ఇంతమంది ఆదర్శమూర్తిని దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రిగా శక్తివంతమైన వ్యక్తిగా భావించే ఒక ప్రధాన మంత్రిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదని చెప్పి అలా ప్రపంచం అంతా సిగ్గుతో తల వంచుకుంటున్నది. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలరా ఢిల్లీలో అయినా గల్లీలో అయినా కూడా అందరం కలిసికట్టుగా ఉండాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖుని పాలన, నియంత పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పొలి మేల నుంచి తరిమి కొట్టాల్సిందిగా
ఆ ధర్మ యుద్ధంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ ధర్మ యుద్ధంలో, ఈ ధర్మ కార్యంలో, ఈ ప్రజా సంగ్రామ యాత్రలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కష్టకాలంలో, ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు మాకు సహకరించండి. జాతీయ నాయకత్వానికి ముఖ్యంగా మా తరుణ్ సింగ్ గారికి, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, కూబా గారికి, మా జేపీ నడ్డా గారికి, అందరు కూడా పాత్రికేయ మిత్రులు కూడా వాళ్ళు కూడా దెబ్బతిన్నారు, పొట్టు కొట్టిరు. వాళ్ళని కొట్టిర్రు. సారీ అనే వాళ్ళు ఖుషి అవుతారు పాపం వాళ్ళు. నేను చెప్పిన కరీంనగర్లో మీడియా వాళ్ళని కొట్టడం కూడా ఇద్దరు సీఎం పెట్టిరు పోలీసు వాళ్ళు. తీసుకొస్తారు, పొట్టు కొడుతున్నారు పాపం. సిపి వచ్చి సారీ చెప్పని వీళ్ళు ఖుషి అయిపోతారు పాపం చేయగానే. మళ్ళీ కొడుతున్నారు. మరి మీ సంఘాలు ఏడవే నాకు అర్థం కాలేదన్న. అన్ని సంఘాలు అట్టే ఉన్నాయి. అన్ని సంఘాలు కూడా ఇలా కేసీఆర్ మోచేతి నిలడానికి సిద్ధమయ్యారు తప్ప కనీసం మీ సమస్యలను పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న. అందుకే మీ అందరికీ సంఘానికి ఇలా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ మీకు అడ్డానా, భారతీయ జనతా పార్టీ మీకు వేదికనా. అందుకే ఈ వేదికను ఉపయోగించుకోండి. ఈ వేదిక ద్వారా మేము చేపట్టే ధర్మ కార్యంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. हमारा सीनियर लीडर, सेंट्रल पार्लमेंटरी बोर्ड मेंबर, మధ్యప్రదేశ్ ప్రజల అందరూ కూడా మామా అని పిలిచే యొక్క మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ జీ తెలంగాణ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి వచ్చారు. बोलिए भारत माता की जय। ऐसी हो के केसीआर डरा हुआ तो है, डरा हुआ आदमी ऐसी हरकत करता है, आज हिल जाए। बोलिए भारत माता की। मेरे साथ इस मंच पर विराजमान अत्याचार, अन्याय और आतंक के खिलाफ धर्म युद्ध का जो नेतृत्व कर रहे हैं तेलंगाना में, हमारे प्रदेश के अध्यक्ष श्री बंडी संजय जी, एक बार ताली बजा के स्वागत कीजिए और जोर से। भारत माता, भारत माता। पार्टी के राष्ट्रीय महामंत्री, हमारे प्रभारी आदरणीय तरुण चुग जी, उपाध्यक्ष हमारी राष्ट्रीय बहन डी के अरुणा जी, ओबीसी मोर्चा के हमारे नेशनल प्रेसिडेंट आदरणीय के लक्ष्मण जी, हमारे नेता प्रतिपक्ष आदरणीय टी राजा सिंह जी, आदरणीय ई राजेंद्र जी, पूर्व अध्यक्ष हमारे इंद्रसेन रेड्डी जी, वरिष्ठ नेता भारतीय जनता पार्टी के, आदरणीय विवेक जी, जितेंद्र जी, मोहन जी, परमिंदर जी, सभी वरिष्ठ नेता साथी पदाधिकारीगण, यहां उपस्थित मेरे भाइयों बहनों, भांजे और भांजियों, मामा तो हुई ना। अच्छा, मैं समझता था केसीआर दमदार आदमी, लेकिन वो तो दुमदार निकले। इतना डरा हुआ मुख्यमंत्री मैंने आज तक नहीं देखा। अरे मुख्यमंत्री अगर कोई होता है, जनता, सरकारी कर्मचारी या विपक्ष का नेता, विपक्ष की पार्टी का अध्यक्ष कोई बात उठाता है तो जवाब देता है, लेकिन ये तो इतना डरा हुआ है कि हमारे अध्यक्ष को जेल में डाल देता है। ये कायर आदमी करता है, डरा हुआ आदमी करता है। आपको पता है जब कृष्ण कन्हैया का जन्म हुआ
अच्छा संजय जी, जेल में चिंता क्या है? कन्हैया भी जेल में ही जन्मे थे यार। जेल तो जाते ही अत्याचार अन्याय को खत्म करने वाले। जब कृष्ण का जेल में जन्म हुआ और गोकुल में जनता को साथ लेकर उनने अन्याय का विरोध किया तो कंस डर गया। एक नहीं कई राक्षस भेजे कृष्ण को मारने के लिए, लेकिन अंततः कृष्ण मथुरा पहुंचे और कंस को मार दिया, कंस का वध कर दिया। डरा हुआ कंस, कृष्ण को मार दो नहीं तो मेरा क्या होगा। डरा हुआ केसीआर, मेरा क्या होगा। अरे हुजूराबाद में हुजूर हार गए तो हवाई निकल गई। ये जमीनी वास्तविकता को स्वीकार नहीं कर पा रहे। और सुन लो केसीआर, मैं मध्य प्रदेश का मुख्यमंत्री शिवराज सिंह चौहान आज हैदराबाद तेलंगाना की इस पवित्र धरती पर आया हूं और अपने राष्ट्रीय अध्यक्ष के पार्टी के आदेश से ये कहने आया हूं कि जब तक तेरे अत्याचार, अन्याय, पाप और भ्रष्टाचार की लंका को जला के राख नहीं कर देते तब तक चैन की सांस नहीं लेंगे। तुम क्या समझते हो भारतीय जनता पार्टी के कार्यकर्ताओं पर लाठियां चला दोगे और हम दब के चुप बैठ जाएंगे? केसीआर, हम बिरयानी नहीं है जो खा जाओ, पेट फाड़ के बाहर निकलेंगे। और जब तक तेरी सरकार गिरा के धूल में नहीं मिला देते, अब हम चैन की सांस नहीं लेंगे। अरे हम तो बरसों से लड़ते रहे। हमारे पहले राष्ट्रीय अध्यक्ष डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, एक देश में दो निशान, दो विधान, दो प्रधान नहीं चलेंगे, उनने कहा और मोदी जी ने करके दिखा दिया। कश्मीर से धारा 370 समाप्त हो गई। हम तो लड़ते रहे बरसों से। रामलला हम आएंगे, मंदिर वहीं बनाएंगे। तो हमारे विरोधी कहते थे तारीख नहीं बताएंगे, और अब देख लो शान से राम मंदिर का निर्माण हो रहा है। हम तो लड़ते रहे केसीआर। ये भारतीय जनता पार्टी, हमारे नेता आदरणीय नरेंद्र मोदी 3 तलाक समाप्त कर दिए। तुम तेलंगाना वालों को डराने आए हो। अरे ये निजाम बिजाम से नहीं डरे कभी। उखाड़ के फेंक दिया। हम विदेशी आक्रांताओं से नहीं डरे। तो तुम किस खेत की मूली हो? क्या समझते हो अपने आप को? अरे ये लोकतंत्र है। भारतीय जनता पार्टी विपक्षी पार्टी है। अच्छा, बाकी का तो कहीं आता ही पता नहीं है। अब अकेली भारतीय जनता पार्टी, जनता की आवाज उठाने का हक हमको है, लेकिन भाजपा से डरे हुए हैं। यहां डरे हुए हैं बंडी संजय कुमार से। रात में सपने में भी केसीआर को बंडी संजय कुमार दिखता है। उठ उठ चमक चमक के सपने में उठ जाते हैं। संजय कुमार बंद करो, बंद करो, बंद करो। हमारी पार्टी का क्या मुकाबला करोगे? तुम वंशवादी। केसीआर मुख्यमंत्री, बेटा मंत्री, बेटी भी मंत्री है कि सांसद है? हार गई तो कुछ और बना दिया। भतीजा भी मंत्री, भतीजा भी है ना, और भांजा मांजा नहीं है कोई।
होता तो उसको ही बना देता, बाकी कोई है ही नहीं तेलंगाना में। ये डरे हुए लोग, अच्छा कांग्रेस भी कितनी डरी है और ये भी कितने डरे वहां पंजाब में। प्रधानमंत्री नरेंद्र मोदी जी, ये केसीआर कहते हैं सेल्समैन है। अरे ऐसे सेल्समैन जिनने दुनिया का मान सम्मान और शान पूरी, जिनने भारत का मान सम्मान और शान पूरी दुनिया में स्थापित कर दिया, वो नरेंद्र मोदी। एक वैभवशाली, गौरवशाली, संपन्न, समृद्ध और शक्तिशाली भारत का निर्माता नरेंद्र मोदी, ये उन पर टिप्पणी करते हैं। ये मैदान में मुकाबला नहीं कर पाते। तो पंजाब में जो हरकत की है, भारत के इतिहास में इसके पहले कभी नहीं हुई। प्रधानमंत्री जी गए थे पंजाब। सुरक्षा की जिम्मेदारी राज्य सरकार की होती है। अरे हम भी जाते थे, हम भी मुख्यमंत्री। केसीआर तुम्हारा दूसरा टर्म है, अपना तो चौथा टर्म है यार। हमारे यहां जब प्रधानमंत्री आते थे तो कांग्रेस के भी आते थे, तो हम उनका पूरा इंतजाम करते थे। मैं आपको बताता हूं भारतीय जनता पार्टी के संस्कार। मैं मुख्यमंत्री रहते हुए यूएसए गया, अमेरिका। तब मनमोहन सिंह जी भारत के प्रधानमंत्री थे। मुझे वहां के एक पत्रकार ने पूछा कि आपके प्रधानमंत्री अंडर अचीवर है, मनमोहन सिंह अंडर अचीवर। मेरा उत्तर था कांग्रेस के नहीं, भारत के प्रधानमंत्री है, और भारत का प्रधानमंत्री कभी अंडर अचीवर नहीं हो सकता, वो हमारा गर्व है। ये मैंने जवाब दिया था। लेकिन इन लोगों को क्या हो गया है? मैडम सोनिया गांधी भी इतनी घबरा गई कि मैदान में मुकाबला नहीं होता तो प्रधानमंत्री की जिंदगी संकट में डाल दो, राष्ट्र की सुरक्षा से खिलवाड़ कर दो। कभी हुआ हिंदुस्तान के इतिहास में ऐसा? डीजीपी साथ नहीं, सीएस साथ नहीं, मुख्यमंत्री साथ नहीं। एक फ्लाईओवर पे 20 मिनट तक जैसी परिस्थिति में पंजाब की सरकार ने प्रधानमंत्री जी को रखा, वो तो हिंदुस्तान की करोड़ों करोड़ जनता का आशीर्वाद और दुआएं थी। मोदी जी का बाल वाका नहीं हो सकता। लेकिन क्या ये राजनीति है? यहां केसीआर इस तरह की हरकत करते हैं। केसीआर पहले जवाब दो, कितने वचन दिए थे तुमने तेलंगाना की जनता को? 7 लाख रुपए तक का 2 बेडरूम का मकान फ्री। बोलो कहा था कि नहीं कहा था? अरे जोर से बताओ, कहा था कि नहीं? दिया क्या? 3016 रुपए बेरोजगारी भत्ता। कहा था कि नहीं? दिया क्या? 3 एकड़ जमीन दलितों को। कहा था कि नहीं? दिया क्या? केजी 2 पीजी फ्री एजुकेशन। कहा था कि नहीं? दिया क्या? अब जवाब तो देना पड़ेगा। अब हम जवाब मांग रहे हैं तो कह रहे जेल में ले जाएंगे। कितनी ऊंची जेल तुम्हारी देखी है और देखेंगे कैसी। दम है तेरे दमन में कितना, ये भी देखेंगे। ये भारतीय जनता पार्टी का कार्यकर्ता है, जोश से भरा हुआ, उत्साह से भरा हुआ। एक नया तेलंगाना गढ़ने का सपना इसने हृदय में संजोया है। तुम वचन पूरे नहीं करते, वादे नहीं निभाते, और जनता मांग करती तो कुचलने का काम करते हो। ये डरे हुए मुख्यमंत्री, अब मुकाबला तो भारतीय जनता पार्टी का तुझे करना पड़ेगा।
और हम यही ऐलान करने आए। आपको याद होगा मैं सदस्यता अभियान के समय आया था और तब मैंने आपसे कहा था कि 2023 में तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनेगी। आज भारतीय जनता पार्टी के कार्यालय के इस प्रांगण में केसीआर मैं तुमसे कह रहा हूं, अंधेरा छटेगा, सूरज निकलेगा और तेलंगाना में कमल खिलेगा। तुम रोक नहीं सकते। ये जेल में बंद करके रोकोगे तुम? हम उस पार्टी के कार्यकर्ता हैं जिसके नेता नरेंद्र मोदी है। कहते हैं किसान विरोधी है। यूके के प्रधानमंत्री कहते हैं वन वर्ल्ड, वन सन, वन ग्रिड एंड वन नरेंद्र मोदी। दुनिया में जिसकी अत्यासो गाथा गूंज रही है, हम उस पार्टी के कार्यकर्ता हैं और इसलिए हम संघर्ष का ऐलान करने आए। धर्म युद्ध अब शुरू हो गया है और मैं बहुत बधाई देना चाहता हूं संजय जी, आप जैसे कार्यकर्ता पर गर्व है, हमें गर्व। आपने जो लड़ाई लड़ी है, एक बार स्वागत कीजिए संजय कुमार जी का, वंदन कीजिए, अभिनंदन कीजिए। भारत माता की। आपके नेतृत्व में ये लड़ाई जारी रहेगी। केसीआर सुन लो, एक कथा सुना देता हूं। जंगल में एक साधु रहते थे, तपस्या करते थे, दुनिया से कोई मतलब नहीं था। भजन करना, प्रसन्न रहना। आसपास कई तरह के जीव जंतु भी रहते थे, एक चूहा भी वहां था। बाबा कई बार चूहे को दाना डाल देते थे। चूहा बाबा के आसपास घूमता रहता था। बाबा को चूहे से थोड़ा मोह हो गया। एक दिन एक बिल्ली कहीं से आई, चूहे पे लपकी खाने। बाबा सामने थे, उनने बिल्ली भगा दी, चूहा बच गया। लेकिन बाबा के मन में यह भाव आ गया कि आज तो मेरे सामने बिल्ली आई, मैंने भगा दी, चूहा बच गया। कल अगर मैं नहीं रहा तो बिल्ली चूहे को खा जाएगी, क्या करना चाहिए? तो बाबा तपस्वी थे, उन्हें कमंडल में हाथ डाल के जल निकाला और चूहे से पे छिड़क के कहा, जा बिल्ली हो जा। चूहा बिल्ली बन गया। एक दिन एक कुत्ता बिल्ली पे झपटा। बाबा ने फिर कमंडल में हाथ डाला, जल निकाला और कहा, कुत्ता हो जा। बिल्ली कुत्ता बन गई। ऐसे ही धीरे धीरे कमंडल में हाथ डाल के जल निकाल के छिड़कते छिड़कते उन्हें चूहे को शेर बना दिया। अब शेर जंगल का राजा, किससे डरे और क्यों डरे? कभी पूंछ मड़ोड़ता, कभी दहाड़ता। लेकिन एक दिन शेर के मन में विचार आ गया कि यार ओरिजिनल तो तू चूहा ही है और ये राज केवल बाबा जानता है, और जब तक ये बाबा जिंदा रहेगा ये राज भी जिंदा रहेगा कि तू चूहा है। तो क्या करूं? सोचा ऐसा करते हैं, इस बाबा को निपटा देते, ना रहेगा बांस ना बजेगी बांसुरी, इसी को खा लेते हैं, परमानेंट शेर बन जाएंगे। ये सोच के जैसे ही बाबा पे झपटने हुआ तो बाबा तो अंतर्यामी थे, समझ गए कि ये दुष्ट मुझे ही खाने आ रहा है। तो बाबा ने फिर कमंडल में हाथ डाल के जल निकाल के शेर पे छिड़क के कहा, पुनर्मूस को भवा, फिर से चूहा हो जा। तो शेर फिर चूहा बन गया और चींची करने लगा। केसीआर, जनता ने कमंडल में से जल निकाल के छिड़क के तुम्हें कहां से कहां पहुंचा दिया। मुख्यमंत्री इसलिए बने कि जनता की सेवा करो, लेकिन अब ये इसी जनता को खा रहा है, लाठियां चला रहा है, कटर, गैस कटर से कार्यालय काट रहा है।
ऐसा मारा कि कार्यकर्ताओं को फ्रैक्चर हो गया, माताओं बहनों के साथ अत्याचार कर रहा है, भ्रष्टाचार की अति कर दी है। 43,000 करोड़ की योजना 1.5 लाख 1.25 लाख करोड़ की, कितना खाओगे? क्या पूरा तेलंगाना नहीं खाओगे? और इसलिए तेलंगाना के भाइयों और बहनों, इस बार फिर से 2023 में कमंडल में हाथ डालो और छिड़क से कह दो फिर से चूहा हो जा। और इसका अभियान शुरू कर दिया है। मैं इस अभियान के लिए शुभकामनाएं देने आया हूं। यह धर्म युद्ध है, अत्याचार, अन्याय, भ्रष्टाचार की समाप्ति के लिए, और यह धर्म युद्ध हम जीतेंगे, भारतीय जनता पार्टी की सरकार बनाएंगे, और तब तक 2 साल है, दिनों रात लड़ेंगे। कितनी ऊंची जेल तुम्हारी देखी है और देखेंगे। और एक बात सुन लेना केसीआर, नूर की एक किरण, नूर की एक किरण जुल्मात पे भारी होगी। रात तुम्हारी है लेकिन सुबह हमारी होगी। आइए उस सुहानी सुबह को लाने के लिए हम सब संकल्प लें कि जब तक केसीआर की सत्ता को उखाड़ के नहीं फेंक देते तब तक चैन की सांस नहीं लेंगे, आराम से नहीं बैठेंगे। और यह संकल्प लाने के लिए दोनों हाथ ऊपर उठा के, दोनों मुट्ठी बांध के, भारत माता की जय बोल के हम इस धर्म युद्ध को जीतने का संकल्प लेंगे। बोलिए भारत माता की, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, वंदे मातरम। बहुत बहुत धन्यवाद। धन्यवाद शिवराज जी। आगंड आगंड, ठहरो 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 ठहरो। बहुत बहुत धन्यवाद शिवराज सिंह जी, इतना मेहनत करके वहां से श्रमा लेके यहाँ आए हुए, वो बहुत बहुत धन्यवाद। स्टेट भारतीय जनता पार्टी तेलंगाना शाखा से बहुत बहुत धन्यवाद। పేర్లే ఇప్పుడు కాలోజీ టీవీ దాసరి శ్రీనివాస్, శరత్ గౌడ్, బీజేపీ ఐటీ సెల్, వీళ్ళిద్దరిని పోలీసులు వాళ్ళు పోస్టులు పెడుతున్నారని వాళ్ళని అరెస్ట్ చేసి కొట్టి ఇవాళ వదిలేసిన్లు. వాళ్ళిద్దరిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతిని, అన్యాయాలను ఎండగడుతున్నందుకు వీళ్ళిద్దరు శాలువా తీసుకోవా వెనక ఈ అవిటి అక్కడ ఉన్నాయి, అక్కడ అవి తీసుకో. బీజేపీ యొక్క ఐటీ సెల్ మన యొక్క సతీష్ చంద్రన్ కూడా మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ఎంతమందిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఎంతమందిని జైల్లో పెడతారు, ఎంతమందిని ఈ విధంగా చేస్తారు అనేది చూద్దాం. భారత్ మాతా కీ. పత్రికా స్వేచ్ఛను అంటే కాపాడండి, పత్రికా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను, విలేకరుల అక్రమ అరెస్టును, సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టును ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను బిడ్డ, శరత్ గౌడ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాడు. ఈ తమ్ముడిని ఎత్తుకొచ్చి బాలనగర్ సిఐ జేమ్స్ బాబు, బిడ్డ నీ బాక్సులు బద్దలు చేస్తాం బిడ్డ. జేమ్స్ బాబు, నువ్వు ఇవాళ సిఐ ఉండవచ్చు, 2 సంవత్సరాలు సిఐ ఉండవచ్చు, తర్వాత నేను ఏం చేయాలో చేస్తాం. నువ్వు ఒక సిఐ ఉండి ఒక మూర్ఖుడిగా వివరించాలా, వాళ్ళ శరత్ గౌడ్ మీద 3rd డిగ్రీ ఇస్తావు బిడ్డ. నేను కేసీఆర్ కూడా కాపాడాలని రాసి పెట్టుకోరా జేమ్స్ బాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా సోషల్ మీడియా, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఏమైనా బెదిరించే ప్రయత్నం చేస్తే తప్పకుండా నీ సంగతి చూస్తాం, అదే స్థాయిలో అడ్డుకుంటాం. దాని తగ్గట్టు రేపు సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏ విధంగా అడ్డుకోవాలో తప్పకుండా అడ్డుకుంటాం. ఏ తమ్ముళ్ళు మీ అందరికీ ఇంతమంది కార్యకర్తలు అందరూ చప్పర కొట్టారని ఒకసారి తమ్ముళ్ళు మా కార్యకర్త గట్టిగా గట్టిగా. చాలు, ధన్యవాదాలు.